హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పదరిల్లు. అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. తప్పకుండా లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి నా ఛానల్ ఫార్వర్డ్ చేయండి. ముందుగా అందరికీ క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు. చూడండి మా తులసి అమ్మవారు ఎలా ఉన్నారు, బాగున్నారా? చక్కగా అందంగా రెడీ ముస్తాబై ఉన్నారు. ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి అంటే తులసి అమ్మవారి అలాగే విష్ణుమూర్తి అయిన ఉసిరిక చెట్టుతోని వివాహ మహోత్సవం అన్నట్టు. చూడండి ఎంత చక్కగా అమ్మవారిని పైన టాప్ వరకు అమ్మవారు చూడండి ఎలాగ వెలిసిపోయిందే. చక్కగా అందంగా ముస్తాబై రెడీగా ఉంది అమ్మవారు. ఇప్పుడు అమ్మవారికి ప్రసాదం చేసిన తర్వాత మనం పూజ ఎలా చేసుకున్నామో చూసేద్దాం ఈ వీడియోలో. చూడండి ఇక్కడ విష్ణుమూర్తి అవతారం ఎత్తిన ఈరోజు మనం విష్ణుమూర్తిగా ధాత్రి అంటారు. శ్రీ మహావిష్ణువుగా భావించే ఉసిరిక చెట్టుకు ఈ నెల రోజులు మనము పూజ చేసుకుంటాం కదండి, కార్తీక మాసం స్పెషల్. చూడండి క్షీరాబ్ది ద్వాదశి పూజ మీలో ఎంతమంది చేసుకున్నారో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈరోజు మనము ఉసిరికాయ పులిహోర అలాగే కేసరి బాత్ చేసుకోబోతున్నాం ప్రసాదంగా. అలాగే పానకం వడపప్పు చేస్తున్నాను. చూడండి క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా ఈరోజు రవ్వ కేసరి చేయబోతున్నానండి. ఇది వచ్చేసి బొంబాయి రవ్వతో అయినా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నేను గోధుమ రవ్వ అంటారు, ఉప్మా రవ్వ అంటారు, లక్ష్మీ రవ్వ అంటారండి. ఈ ఒక గ్లాసు లక్ష్మీ రవ్వకు కానీ గోధుమ రవ్వకు కానీ ఒక గ్లాసు చక్కెర తీసుకోవాలి, 3 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. ముందుగా వాటికి కావాల్సిన పదార్థాలు జీడిపప్పు, కిస్మిస్, ఇంకా పుచ్చపప్పు ఇవన్నీ వేసుకోవచ్చు. నెయ్యి కావాలి. ముందుగా ఈ స్వీట్ ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని అందులో నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకున్న తర్వాత ముందుగా జీడిపప్పు వేయించుకుందాం. జీడిపప్పు కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి కదా, ఎంతమంది తులసమ్మ వారు పెళ్లి చేసుకున్నారు? అదేనండి తులసమ్మ వారు దామోదరుడు కళ్యాణం ఎంతమంది చేసుకున్నారు? 2 రోజులు వచ్చేసింది. నిన్న సాయంత్రం నుంచి ఏకాదశి అయిపోయి ద్వాదశి గడియలు వచ్చేసాయి. అలాగే ఈరోజు ద్వాదశి పొద్దున 11 గంటల వరకు, 10:30 నుంచి 11 గంటల వరకు ఉంటుంది కనుక నేను మార్నింగే చేస్తున్నాను. ఈవినింగ్ పసుకున్నారా అండి. చూడండి దోరగా వేయించుకున్నాను. ఇప్పుడు వేయించుకుంటూ మీతో మాట్లాడతాను. ఇప్పుడేంటో అన్ని ప్రతి పండగలు 2 రోజులు వస్తున్నాయి కదా. దీపావళి 2 రోజులు వచ్చింది, అలాగే ఏకాదశి 2 డేస్ వస్తుంది. అంటే సాయంత్రం నుంచి మొదలయ్యి ఉదయం దాకా వస్తుంది. అలాగా గడిచిపోతూ ఉంది కదండి. అందుకోసానికి నేను కూడా ఈరోజు ఉదయం ఏమో అమ్మవారి తులసి అమ్మవారి పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం ఏమో పసుపు తీర్చుకుంటాను. ఇప్పుడు చూడండి కిస్మిస్ కూడా వేసాను. వేసి ఇవి వేగిన తర్వాత ఇప్పుడు గోధుమ రవ్వ తీసుకున్నాం కదా, ఈ గోధుమ రవ్వను కూడా నెయ్యిలో వేయించుకుందాం. కమ్మటి వాసన వచ్చే వరకు ఎర్రగా గోధుమ రవ్వను బాగా వేయించుకుందాం. చాలా బాగుంటుంది ఈ కేసరి బాతు. మన ఛానల్లో ఆల్రెడీ నేను అట్టిపండ్లతోని కేసరి బాతు, మ్యాంగో కేసరి బాతు చేశాను. ఇది ఓన్లీ ప్లెయిన్ కేసరి బాతు. ఈరోజు చిలుకు ద్వాదశి అంటారు, క్షీరాబ్ది ద్వాదశి అంటారు. ఈరోజు 365 ఒత్తులు వెలిగించుకుంటే చాలా పుణ్యము. కార్తీక పౌర్ణమి రోజు ఎంత పుణ్యం వస్తుందో క్షీరాబ్ది ద్వాదశి రోజు కూడా 365 ఒత్తులు వెలిగించుకుంటే చాలా పుణ్యం. కానీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది 365 ఒత్తులు వెలిగించని అవసరం లేదండి. ఒక్క శ్రీవారు మన ఇంటి పెద్ద ఒక్కరు వెలిగిస్తే కుటుంబానికంతా వస్తుందంట. నాకు ఈ మధ్య తెలిసింది. అంతకుముందు నేను కూడా ఎంతమంది ఉంటే అంతమంది 365 ఒత్తులు వెలిగించేదాన్ని. ఉసిరిక ఒత్తులు కూడా ఈరోజు పెట్టుకోవచ్చు. సాయంత్రం మనము ఒత్తులు వెలిగించుకొని పసుపొట్టు కార్యక్రమాన్ని మీరు చూసేద్దాం. ఇప్పుడు రవ్వ వేగిందో లేదో మీకు దగ్గర నుంచి చూపిస్తానండి. మీరు ఎలా జరుపుకున్నారు క్షీరాబ్ది ద్వాదశి? నేనైతే ప్రతి ఇయర్ ఇలాగే చేసుకుంటాను. ఇంట్లో పులిహోర చేస్తాను, రవ్వ కేసరి కానీ, బెల్లమన్నం కానీ, పరమాన్నం అంటారు కదా, అది కానీ చేసుకుంటాను. బాగా కోల్డ్ అయిందండి, అందుకే గొంతు సరిగా వినిపిస్తలేదు. ఇప్పుడు ఈ రవ్వ అంతా వేగేదాకా వెయిట్ చేద్దాం. మనం వచ్చే వరకు ఇలాగా రవ్వను వేయించుకుందాం. ఈ రవ్వను వేయించుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇందులో 3 గ్లాసుల నీళ్లు పోసేసుకుందాం. చూడండి ఎంత బాగుందో. రవ్వ వేగిందా లేదా అనేది మనకు ఇక్కడ చూడండి, ఈ వైట్ గోధుమ కలర్లో ఉండే రవ్వ వైట్ కలర్లోకి వచ్చేస్తుంది. అప్పుడు మంచిగా వేగినట్టు అర్థం.
సరే ఇప్పుడు వేగిపోయింది, పక్కన పెట్టేసుకుందాం. ఇది వేగిపోయింది కదా, ఒక పళ్ళెంలో పోసేసుకుందాం రవ్వను. ముందుగా 3 గ్లాసుల వాటర్ పోసేసుకుందాం. ఈ వాటర్ మరిగేంత వరకు మూత పెట్టేసుకుంటే మనకు వాటర్ మరిగిపోతుందండి. మూత పెట్టేసుకుందాం, వాటర్ మరగనిద్దాం. చూడండి ఎసురు మరిగిపోతుంది. ఇప్పుడు మనము వేయించుకున్న రవ్వను వేసేద్దాం. ఉండ కట్టకుండా కలిపేసుకుందామండి. మొత్తం వేసేసి ఈ రవ్వ మొత్తం ఉడికినాక చక్కెర వేసుకోవాలి. అప్పుడు చాలా బాగుంటుంది. తేనెలాగా ఉండాలి ప్రసాదం అనేది. అందరు చాలామందికి ప్రసాదం చేయడం రాదండి. కేసరి అంత ఉప్మాలాగా గట్టిగా చేస్తారు, అస్సలు అలా బాగుండదు. చాలా తేనెలాగా ఉండాలి. ఉడికేంత వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు రవ్వ ఉడికిపోయిందేమో చూద్దాం. చూడండి దగ్గర పడింది కదా. ఇప్పుడు చక్కెర వేసేసుకుందాం. గ్లాస్ చక్కెర వేసి బాగా కలుపుదాం. ఇప్పుడు కూడా నీరు ఊరుతుంది. ఇప్పుడు ఈ నీటిలోనే దీంట్లో ఊరిన చక్కెర నీరు ఊరుతుంది కదా, ఇందులోనే రవ్వ ఉడికితే చాలా కమ్మగా తీయగా బాగుంటుందండి ప్రసాదం. సిమ్లో పెట్టి ఉడకనిద్దాం. ఈరోజు స్పెషల్గా మీకు నేను ఉసిరికాయ పులిహోర చూపించబోతున్నాను. ఉసిరికాయ పులిహోర లాస్ట్ ఇయర్ది ఉసిరి తురుము పెట్టాను కదండి, మన వీడియోలో ఉంది చూడండి. కార్తీక మాసం స్పెషల్ ఉసిరికాయ తినొచ్చు. చాలామంది తినకూడదు అని అంటారు, కానీ ఆదివారం రోజు తినకూడదంట, మిగతా రోజుల్లో తినొచ్చు అని చెప్పేసి నండూరి వారు చెప్పారు. తప్పకుండా తీసుకోవచ్చండి. ఇప్పుడు మనము ఇదంతా మరిగేంత వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు రవ్వ కేసరి అయిందేమో చూద్దాం. వావ్, చూడండి చక్కగా ఉడికిపోయింది. మనం వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా చక్కగా ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు కొద్దిగా పైన నెయ్యి వేసుకొని ఆఫ్ చేసుకుంటే మనకు చక్కటి రవ్వ కేసరి తయారవుతుంది. ఇలాగే ఉండాలండి, లూజ్గానే చాలా బాగుంటుంది. దీంట్లో పాలు పోస్తారు కొంతమంది, పాలు పోస్తే నిల్వ ఉండదు. ఇష్టం అండి, పోసుకోవచ్చు. కమ్మటి రవ్వ కేసరి రెడీ అయింది. ఇప్పుడు మరింత కొద్దిగా నెయ్యి వేసుకొని ఒక 2 నిమిషాలైనాక ఆఫ్ చేసుకుందాం. చూడండి ఇప్పుడు మరింత నెయ్యి వేసుకుందాం. నెయ్యి కమ్మగా ఉంటుందండి. నెయ్యి వేసుకొని ఒకసారి కలిపేసి దగ్గర పడింది, స్టవ్ ఆఫ్ నిద్దాం. ఇక చాలా బాగుంటుంది. రవ్వ కేసరి రెడీ. చూడండి రవ్వ కేసరి సిద్ధమైంది. ఇప్పుడు మూత పెట్టేసి మనము పులిహోర చేసుకుందాం. మీకు చెప్పాను కదా ఉసిరికాయ పులిహోర తాలింపు వేసుకోవడం. ముందుగా స్టవ్ మీద రాత్రి అప్పడాలు వేయించిన ఆయిల్ ఉందండి, అది వాడేస్తున్నాను. నూనె పెట్టేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి తాలింపు వేసుకుందాం. ఇది చూడండి ఫ్రెష్ ఉసిరికాయ తురుము చూడండి, లాస్ట్ ఇయర్ది. ఫ్రిడ్జ్లో పెట్టానే రావటం లేదు, మూత గట్టిగా ఉంది. ఇప్పుడు మనము ఇట్లా తురుము 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి. ఇలా చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఉసిరికాయ పులిహోరను చేసుకోవచ్చు. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు పల్లీలు వేసుకున్నాము. పల్లీలు, ఎండుమిర్చి, తర్వాత పచ్చిమిరపకాయలు, కొన్ని ఆలుకూర వేసుకుందని వేయిద్దాం. ఆవాలు జీలకర్ర ఇప్పుడు వేస్తున్నాను, ఎందుకంటే ఇందాక బాగా ఆయిల్ వేడెక్కింది, అందుకోసానికి మాడిపోతాయని చెప్పేసి అప్పుడు వేయలేదు. ఇప్పుడు వేసాను ఆయిల్లో. చూడండి కరివేపాకు వేస్తున్నాను. తాలింపు అంతా వేగుతుంది. ఇప్పుడు ఉసిరికాయ తురుము వేస్తున్నాను. చూడండి నేను అందాజు వేస్తున్నాను ఉసిరి తురుము. లైట్గా నిమ్మకాయ పిండి వేసుకుంటే బాగుంటుందండి. దీంట్లో ఆల్రెడీ ఉప్పు పసుపు వేసాను. పసుపు ఒకవేళ సరిపోకుంటే వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసుకొని ఇంగువ వేసేసుకుందాం. ఇప్పుడు చూడండి వేడి అన్నంలో వేయించుకున్న ఉసిరికాయ తురుమును వేసి కలిపేసుకుందాం. చాలా ఈజీ అండి. సేమ్ మనము మామిడికాయ పులిహోర ఎలా చేసుకుంటామో అలాగే ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. చక్కగా కలిపేసుకుందామండి.
చేయితోని చక్కగా కలిపేసుకుందాం. వేడి వేడి ఉసిరికాయ పులిహోర మొత్తం కలిపినాక చూపిస్తా. ఇది వచ్చేసి ఉసిరికాయ పులిహోర కదా, కొద్దిగా ఒక హాఫ్ లెమన్ పిండుదాం. ఎందుకంటే ఒగరుగా పుల్లగా ఉంటుంది కదా, బ్యాలెన్స్ అవుతుంది వగర అనేది, కొంచెం బాగుంటుంది అన్నట్టు. నేను హాఫే పిండుతున్నాను, మీకు ఇంకా పులుపు కావాలంటే ఒక లెమన్ కూడా పిండుకోవచ్చు. ఓకేనా? ఈ గింజలు తీసేసి ఇదంతా ఒకసారి కలిపేద్దాం. బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీ దగ్గర తురుము లేకపోతే మిక్సీలో ఉసిరికాయలని వేసేసి మిక్సీ పట్టేసుకొని దాన్ని తాలింపులో వేసి కలుపుకుంటే ఉసిరికాయ పులిహోర రెడీ. కలర్ఫుల్గా ఉండే ఉసిరికాయ పులిహోర చూడండి ఎంత కమ్మగా ఉందో. ఇప్పుడు ప్రసాదం పెట్టేసి టెంకాయ కొట్టేద్దాం అమ్మవారికి. వంట మొత్తం పూర్తయిపోయినాక బయటకు వచ్చి తులసమ్మ వారి దగ్గర నైవేద్యాలను పెట్టాను. చూడండి అమ్మవారు ఎంతో అందంగా అలంకరించుకున్నాను. ఈ విధంగా పొద్దున ద్వాదశి గడియలు ఉన్నాయి కదా, పూజ చేసుకొని సాయంత్రం పసుబొట్టు ఇచ్చుకుంటాం. ఒక 5 మందికి కానీ మీ ఇష్టం ఎంతమందికైనా ఇచ్చుకోవచ్చు. నేను పూజ అయినాక మా ఇంట్లో రెంటుకున్న అమ్మాయికి ఇచ్చేసాను. అమ్మవారికి 5 రకాలు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఫస్ట్ పానకం పెట్టాను, తర్వాత కేసరి పెట్టాను, తర్వాత ఉసిరికాయ చిత్రాన్నం పెట్టాను, తర్వాత పెరుగన్నం, ఇది వచ్చేసి వడపప్పు. ఇక్కడ గణపతిని ప్రతిష్ఠించుకున్నాను. చిన్న గౌరమ్మని చేసుకొని కుంకుమార్చన చేసుకున్నాను, గణపతి పూజ చేసుకున్నాను. అలాగే అమ్మవారికి అన్ని రెడీ చేసుకున్నాను. తర్వాత కంకణాలు మేమిద్దరం కట్టుకోవడానికి రెడీ చేసుకున్నాం. ఇక్కడ చూడండి జీలకర్ర బెల్లం కూడా దంచి పెట్టాను. ఇది చూడండి ఉండ. అలాగే పసుపు కొమ్ముతోని అమ్మవారికి కట్టడానికి రెడీ చేశాను. ఇప్పుడు మనము పూజ అంతా అయిన తర్వాత ఇవన్నీ చేసుకొని ఎలా చేస్తానో పూజ చూసేయండి. ఓకేనా? అమ్మవారి పూజ స్టార్ట్ అయింది. మా శ్రీవారు నేను కంకణాలు రెడీ చేసుకుంటున్నామండి, ఒకరికొకరం కట్టుకొని. క్షీరాబ్ది ద్వాదశి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. క్షీరాబ్ది ద్వాదశి అనేది కార్తీక మాసంలో వచ్చే ఒక ప్రత్యేకమైన తిథి. ఈ రోజున దేవతలు ముఖ్యంగా విష్ణుమూర్తి పూజించే రోజు అనేది పురాణాల్లో పేర్కొనబడింది. క్షీరాబ్ది అంటే పాల సముద్రం, దశి అంటే 10వ రోజు, అంటే కార్తీక మాసంలో వచ్చే 10వ తిథిని సూచిస్తుంది. ఇది విష్ణుమూర్తి లక్ష్మీదేవి కలిసే రోజు అని పురాణ కథలు చెబుతున్నాయి. దేవతల సముద్ర మదనంలో లక్ష్మీదేవి పుట్టినప్పుడు ఆమెను విష్ణుమూర్తి సాదరంగా స్వీకరించిన రోజు ఇది. క్షీరాబ్ది దశి సందర్భంగా విష్ణుమూర్తి తన సేవకులకు భక్తులకు ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడని నమ్మకం. దేవతలు రాక్షసులు అమృతం కోసం సముద్ర మదనం చేశారు. ఆ సమయంలో అనేక మణులు రత్నాలు పుట్టాయి. వాటిలో లక్ష్మీదేవి అమృతం కూడా ఉన్నాయి. ఈరోజు విష్ణుమూర్తి పాల సముద్రంలో నివసిస్తూ లక్ష్మీదేవితో కలిసి ఉన్నాడు చిలకమర్తి తెలిపారు. కార్తీక మాసంలో శుక్లపక్షం ద్వాదశి తిథిని క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు. ఈరోజు ఉదయం ఏకాదశి ఉపవాసం విరమించి సాయంత్రం ఇంట్లో తులసి మొక్కకు వివాహం జరిపిస్తారు. తులసి వివాహం హిందూ మతంలో ముఖ్యమైన పండగ. ఈరోజు శాలిగ్రామ స్వామితో అంటే విష్ణువు స్వరూపం తులసి వివాహాన్ని ఘనంగా జరిపిస్తారు. ఇంట్లో తులసి కళ్యాణం చేయడం వలన పెళ్లి కాని యువతులకు వివాహం జరుగుతుందని ఓ నమ్మకం. శివకేశవులకు పవిత్రమైన కార్తీక మాసంలో నెల రోజులు వివిధ పండగలు ఉత్సవాలను నిర్వహిస్తారు. కార్తీక మాసంలో ప్రబోధిని ఏకాదశిని ఉపవాసం చేసి మర్నాడు అంటే ద్వాదశి రోజున ఇంట్లో ప్రత్యేక పూజలను చేస్తారు. కార్తీక మాసంలో శుక్లపక్ష ద్వాదశి తిథిని క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుకు ద్వాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజున పాలకడలని అమృతం కోసం చిలకడం మొదలు పెట్టారంట. అందుకే ఈ ద్వాదశిని చిలుకు ద్వాదశి అని అంటారు. మీలో ఎంతమందికి ఈ క్షీరాబ్ది ద్వాదశి చిలుకు ద్వాదశి అని తెలుసో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కరూ ఎంతమంది మీరు ఇలా పూజ చేసుకున్నారో నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను మా శ్రీవారు పూజ చేసుకున్న తర్వాత
అమ్మవారికి అక్షింతలు వేసి నమస్కారం చేసుకుంటున్నామండి. మనము సాయంత్రం కార్యక్రమంలో పసుబొట్టు కార్యక్రమాన్ని చూసుకోవచ్చు. పసుబొట్టు ఇచ్చేటప్పుడు నేను వీడియో తీయడం మర్చిపోయానండి, తీయలేకపోయినాను. అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వెళ్ళాను, అది కూడా చూడండి. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని ద్వాదశి రోజున శాలిగ్రామానికి తులసికి వివాహం చాలా వైభవంగా చేస్తారు. కొంతమంది కార్తీక పక్షంలోని ఏకాదశి రోజున, మరికొందరు ద్వాదశి రోజున నాడు తులసి కళ్యాణం నిర్వహిస్తారు. ఇక్కడ చూడండి, నేను మా శ్రీవారు సాయంత్రం మరల 365 ఒత్తులను వెలిగించి అలాగే ఉసిరిక దీపాలను మేమిద్దరము వెలిగిస్తున్నాము. ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది కదా, సాయంత్రము మళ్ళీ అమ్మవారికి మారు పూజ చేసి మళ్ళీ ఇలాగే సాయంత్రం దీపాలను వెలిగిస్తాం. ఈ ఏడాది నవంబరు 12వ తారీఖున ద్వాదశి రోజున తులసి వివాహం చేసేవారు నవంబర్ 13న చేస్తారు. తులసి వివాహం సమయంలో తులసి మొక్కతో శాలిగ్రామాన్ని వివాహం జరిపిస్తారు. తులసి కళ్యాణం చేయడం వల్ల జీవితంలోని కష్టాలు తొలగిపోయి ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయని నమ్ముతారు. అంతేకాకుండా భార్యాభర్తల మధ్యన విభేదాలు ఉంటే అవి కూడా సమసిపోతాయని, పెళ్లి కాని యువతులకు పెళ్లి జరుగుతుందనే నమ్మకం ఉంటుంది. కనుక తప్పకుండా చాలా ఇళ్లల్లో ఈరోజు తులసి వివాహాన్ని చేస్తూ ఉంటారు. నేను ఈ విధంగా చేశానండి. మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, అలాగే కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. చిలుక ద్వాదశి రోజున తులసి మొక్క, విష్ణుమూర్తి విగ్రహం లేదా శాలిగ్రామ ఫోటో, ఎరుపు రంగు వస్త్రం, కలశం, పూజా పీఠం, సుగంధ ద్రవ్యాలు, పసుపు, కుంకుమ, చందనం, అగరవత్తులు, చందనం మొదలైన పండ్లు అన్నీ ఉండాలి. ఉసిరికి, రేగి, సీతాఫలం, జామ, అరటి పండ్లు, అరటాకులు, కొబ్బరికాయలు, కర్పూరం, ధూపం అన్నీ మొదలైనవి తులసి కళ్యాణానికి ఇవన్నీ కావాల్సినది. ఇది చూడండి, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తులసి కళ్యాణం ఈ విధంగా చేసుకున్నారు. ఎంత చక్కగా చేసుకుంది కదండి. తర్వాత సాయంత్రం మా ఇంట్లో పసుపట్టు కార్యక్రమం అయినాక మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము. ఇక్కడ చూడండి, నేను కూడా సెల్ఫీ దిగుతున్నాను, అలాగే వీళ్ళందరూ కాళ్ళకు పసుపు పెట్టుకుంటున్నారు. మా ఫ్రెండ్తోని లాస్ట్కు నేను కూడా ఫోటో దిగాను. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతోని మీ అందరితోని మీ ముందుంటాను. ఎలా ఉందండి నా వీడియో? నచ్చిందా? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. చూడండి, చక్కగా మా ఫ్రెండ్తోని ఇలాగా ఫోటో దిగిన ఉంటానండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.